నిండా 20 ఏళ్ళు నిండలేదింకా. మనోడి గమ్యం సినిమాలో పాలిటిక్సో తెలీదు. అయినా స్వాగ్లో మాత్రం తండ్రిని మించిపోతున్నాడు. మొన్నటిదాకా పెద్దగా జనాల్లో కనిపించింది లేదు. చదువు, కలలు ఇవే ప్రపంచంగా గడిపాడు. ఇప్పుడిప్పుడే తండ్రి వెంట జనంలోకి వస్తున్నాడు. 1-2 సార్లు అలా వచ్చాడో లేదో క్రేజ్ అప్పుడే పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం అంటున్నారట తన తండ్రి అభిమానులు. వైరల్ అవుతున్న అకీరా ఎంట్రీపై స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్ ఇట్. వాడి కొడుకొచ్చాడన్న జాగ్రత్తగా ఉండాలన్నా, వాడి ఊరి మీద పడితే పులి పంజాకి మేక పిల్లలు చిక్కినట్లు ఎగబడిపోతాడన్నా. ఇది మిర్చి డైలాగ్ కాదు, వైరల్ అవుతున్న కొనిదెల అకీరానందన ఎంట్రీ ఎలివేషన్. వాడి కొడుకు జాగ్రత్తగా ఉండాలన్నా, ఎక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడికి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. పవన్ ప్రతి అడుగు పవర్ఫుల్. ఇప్పుడు కొడుకు ఎంట్రీ అంతకంటే పవర్ఫుల్ గా జరిగిపోయింది. కొడుకుతో కలిసి దక్షిణాదిన ఆలయాల సందర్శన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తండ్రి వెంటే ఉంటూ మీడియా కెమెరాలకు మంచి ఫీస్ట్ ఇచ్చారు అకీరానందన్. నేటి యువతలా కాకుండా భిన్నంగా మెచ్యూర్డ్ లుక్ తో కనిపించారు. ఆ కటౌట్ చూస్తే జూనియర్ పవర్ స్టార్ అనాలో లేక తండ్రికి మించిన పవర్ఫుల్ స్టార్ అవుతాడనాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మెగా ఫ్యాన్స్ ఇప్పుడు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల పవన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు అకీరా. తండ్రిని అచ్చుగుద్దినట్లు ఆ హెయిర్ స్టైల్, 6.5 అడుగుల హై, క్యూట్ ఫేస్, పంచెకట్టు, నిలువు బొట్టు స్టైల్లోనూ సంప్రదాయంలోనూ తండ్రి పవన్ కళ్యాణ్ ను అచ్చుదింపేశారు అకీరా. అకీరా ఇంత ఎక్కువసేపు మీడియా కెమెరాలకు చిక్కింది ఇదే తొలిసారి. దీంతో అకీరా విజువల్స్ తో స్పెషల్ ఏవీలను తయారు చేసి వదులుతున్నారు ఫ్యాన్స్. ఈ ఏవీలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తూ వైరల్ అవుతుండటంతో ఇంతకీ అకీరా పవన్ పొలిటికల్ వారసుడా లేక సినీ వారసుడా అనే చర్చ మొదలైంది. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన చెడు మార్గాలకు దూరం, తండ్రి బాటలో దైవభక్తి, సనాతన ధర్మ మార్గంలో వెళ్తున్నారు అకీరా. గతంలో తిరుమల ఆలయ శుద్ధిలో కూతుళ్లను పరిచయం చేసిన పవన్ తిరుమలలో చిన్న కూతురు తరపున డిక్లరేషన్ ఇచ్చారు. సంప్రదాయాలంటే ఎంత గౌరవమో, తన నడక నడత ఎలా ఉంటుందో తన పిల్లల ద్వారా సమాజానికి తెలియచేశారు పవన్ కళ్యాణ్.